चिवेला बीआरएस पार्लिमानी उम्मीदवार कासानी ज्ञानेश्वर ने शमशाबाद का दौरा किया। बीआरएस की जिले दफ्तर शमशाबाद में कायदीन और कारकुनों के साथ एक इजलास तलब किया। इस मौके पर रुकन असेंबली राजेंद्र नगर प्रकाश गौड़, महेश्वरम रुकन असेंबली सबिता इंदिरा रेड्डी, इब्राहिमपट्टनम के साबिक रुकन असेंबली मंशी रेड्डी किशन रेड्डी ने शिरकत की। कासानी ज्ञानेश्वर ने इस बात पर जोर दिया है कि हमें चिवेला पार्लिमानी हल्के में भारी अक्सरियत से जीतने की सिमत काम करना चाहिए। एमएलए प्रकाश गौड़ ने चिवेला पार्लियामेंट में राजेंद्र नगर हल्के से ज्यादा अक्सरियत मांगी है। महेश्वरम एमएलए सबिता इंदिरा रेड्डी ने बीआरएस पार्टी की जानिब से कासानी ज्ञानेश्वर को चिवेला पार्लिमानी उम्मीदवार के तौर पर अलॉट करने पर केसीआर का शुक्रिया अदा किया। ఎన్నికల సందర్భంగా చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారిని గౌరవ కేసీఆర్ గారు నియమించడం జరిగింది కాబట్టి అభ్యర్థిగా ఈరోజు రంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీస్లో గౌరవ మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ప్రకాష్ గౌడ్ గారు ఎమ్మెల్యే గారు, మాజీ శాసనసభ్యులు అంజయ్ గారు, అదేవిధంగా దయానంద్ గారు ఎమ్మెల్సీ గారు, గౌరవ అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వరు, కార్తిక్ గారు, గణేష్ గారు, షేర్లింగపల్లి గాంధీ గారు, వారి చేవెళ్ళ యాదయ్య గారు అందరి ఆధ్వర్యాన ఈరోజు జిల్లాలో మీటింగ్ పెట్టుకోవడం కూడా జరిగింది. స్ట్రాటజీ మీటింగ్ పెట్టుకొని రేపు జరగబోయే ఎన్నికలలో ఏ పద్ధతిలో పోవాలనే ఆలోచనతోటి ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ కాసాని జ్ఞానేశ్వర్ గారిని అభ్యర్థిగా నియమించడంతో రంగారెడ్డి జిల్లాలో ఒక అనుభవమైనటువంటి వ్యక్తి, రాజకీయంగా ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో పదవులు చేసినటువంటి వ్యక్తి, జిల్లా పరిషత్కు ఎన్నో 5 ఏళ్లు సేవ చేసినటువంటి వ్యక్తిగా ఇవాళ పార్లమెంటుకు చేవెళ్ళ నియోజకవర్గానికి పోటీ చేయించడం కేసీఆర్ యొక్క ఆలోచన మేరకు జిల్లాలో ఉన్నటువంటి అందరి సమిష్టిగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి రేపు ఎన్నికలలో 100% గెలవడానికి అదేవిధంగా ఈరోజు ముందుకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఉన్నటువంటి ఎవరైతే పార్లమెంటు సభ్యుడు ఉన్నాడో బీఆర్ఎస్ పార్టీకి నిన్న కాక మొన్న రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీకి పోవడం జరిగింది. అంటే ఎథిక్స్ అని పాలిటిక్స్లో ఎలాంటి కూడా లేనటువంటి వ్యక్తిగా, ఒక బిజినెస్గా టైంపాస్గా వచ్చి టైంపాస్గా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి రాజకీయాలలో ఉండడం సరైన రీతిలో కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఈ జిల్లాలో చెప్పడం కూడా జరుగుతూ ఉంది. బయట జిల్లా వాడైనా సరే అందరు ఆదరించి ఎంపీగా తీసుకురావడం జరిగింది. కానీ 5 ఏళ్లలోనే పార్టీ రాలేదనో, ముఖ్యమంత్రిగా లేడనో ఆలోచనతోటి స్వార్థం కోసం రాజకీయంగా పోవడం సరైన రీతిలో కరెక్ట్ కాదని చెప్పి ప్రజలు సరైన రీతిలో సరైన బుద్ధి చెప్పడం జరుగుతుందని చెప్పేసి ఆయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ గారు మంచి అనుభవస్తుడు, గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి, అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి, గౌరవంతో ఉండే వ్యక్తి, అందరితోటి ముందుకు పోయే వ్యక్తిగా ఇవాళ జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు కాబట్టి వారి సేవలకు ఆలోచన కోసం తప్పకుండా పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించుకోవడం మా బాధ్యత అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తాం.